నాకు వదిలిపెట్టేయడమే వచ్చు కానీ పట్టుకోవడం రాదన్నా వాడు పండడం. ఎంతకాలం పట్టుకోవాలో అంతకాలమే పట్టుకుని ఎప్పుడు వదిలిపెట్టేయాలో అప్పుడు వదిలిపెట్టేసిన వాడెవడో వాడు పండుతాడు. జీవితమే పట్టు విడుపు. అందుకే అంటారు వాడు మూర్ఖుడండి, వాడికి జీవితంలో పట్టు విడుపు రాలేదు అందుకే అలా అయిపోయాడంటారు. పట్టు విడుపు రావాలి. పట్టు విడుపు వచ్చిన వాడెవరో వాడు ప్రశాంతంగా ఉంటాడు. అథవా కనీస మార్గం ఏమిటి అంటే పట్టు విడుపు ఉండాలి తప్ప నేను అదే పట్టు కూర్చుంటానన్నవాడు శాంతి పొందడు, నేను ఏది పట్టుకొని వదిలేస్తానన్నవాడు శాంతి పొందడు. పట్టు విడుపు రెండూ వచ్చినవాడు ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి అదిగో ఆ స్థితిలో మానసికమైన అనుభూతి, ఏ ఒడుదుడుకుడు కదలికలు లేకుండా తానుగా అనుభవించవలసినది ఏదో అది శాంతి. తన శాంతమే తనకు రక్ష. లోకంలో పెద్ద రక్ష ఏది అంటే బద్దెన మహాకవి తన శాంతమే అంటాడు. అందుకే